హలో అందరికీ, మీ ఇంటి డాక్టర్. లాస్ట్ టైం చాలామంది ప్రెగ్నెన్సీకి సంబంధించి కొన్ని డౌట్స్ అడిగితే ఒక వీడియో చేసి పెట్టాను. నా ప్రీవియస్ వీడియో అనమాట. చూడని వాళ్ళు దయచేసి ఆ వీడియో చూడండి. అండ్ మీకు ఇంకా ఏమైనా దాని మీద డౌట్స్ ఉంటే మీరు ఎప్పుడైనా సరే నా ఏదో ఒక వీడియో కింద మీరు కమెంట్ రూపంలో అడిగితే నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అండ్ మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఇప్పుడు ప్రెగ్నెన్సీ టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఈ వీడియోలో నేను ఏమేమి మీకు చెప్తాను అంటే, మీరు డెలివరీకి వచ్చిన తర్వాత కొంతమందికి నార్మల్ డెలివరీ జరగవచ్చు, కొంతమందికి సిజేరియన్ డెలివరీ జరగవచ్చు కదా. సో మీరు నార్మల్ డెలివరీకి వెళ్తారు, లేదంటే సిజేరియన్కి వెళ్తారు. అయితే సిజేరియన్ డెలివరీకి వెళ్ళినప్పుడు, సో ఈ వీడియో ముఖ్యంగా సిజేరియన్ డెలివరీకి మీరు వెళ్ళినప్పుడు మీకు అక్కడ ఏమేమి టెస్టులు చేస్తారు, ఇంజెక్షన్ ఇస్తారు, మత్తు సూది అని అంటుంటాం కదా, అది అసలు ఎప్పుడు ఇస్తారు, అండ్ దానివల్ల ఫ్యూచర్లో బ్యాక్ పెయిన్ ఉంటుందా లేదా, అండ్ మీకు యూరిన్కి వెళ్ళే చోట పైప్ పెడతారు కదా, దానికి నొప్పి అవుతుందా లేదా. సో మీకు ఇట్లా చాలా రకాలైనటువంటి భయాలు ఉంటాయి కదా. అందుకోసమే యూట్యూబ్లో మీరు కూడా వీడియోస్ చూస్తూ ఉంటారు, ఈ ఆపరేషన్వి, నార్మల్ డెలివరీవి అట్లా. సో మ్యాక్సిమం మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యేటట్టు మీకు మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా ఉంటుంది ఈ వీడియో. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూస్తే మీకు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. సో మరి వీడియోలోకి స్టార్ట్ అయిపోదాం. ఫస్ట్ది, మీరు జనరల్గా సిజేరియన్ డెలివరీ, ఇప్పుడు మనం ఆపరేషన్ చేసి బేబీని తీస్తే దాన్ని సిజేరియన్ డెలివరీ అంటాం కదా. అది రెండు రకాలుగా ఉంటుంది. అంటే ముందే ప్లాన్డ్ చేసేసుకుని, అంటే ఒక పలానా తారీఖు మీకు డెలివరీ చేసేస్తామని చెప్తే దాన్ని ప్లాన్డ్ అంటాం అనమాట. అట్లా కాకుండా కొంతమందికి ఇంకా డెలివరీ డేట్ దగ్గర పడి ఉండదు, బట్ ఉమ్ము నీరు లీక్ అయిపోవడం, లేదంటే బ్లీడింగ్ అవ్వడం, లేదంటే నొప్పులు ఇంకా వాళ్ళ డేట్ దగ్గరికి రాకముందే నొప్పులు స్టార్ట్ అయిపోవడం, ఇట్లా తొందరగా డెలివరీ అయ్యేటప్పుడు సడన్గా చేసేస్తారనమాట. బట్ ఇప్పుడు నేను ఈ వీడియోలో ఎస్పెషల్లీ ఏది చెప్తాను అంటే, మీరు ప్లాన్డ్గా చేసుకొని వెళ్తారు కదా దానికి, ప్లస్ ఇట్లా ఒకవేళ ఎమర్జెన్సీగా మీకు సిజేరియన్ జరిగినప్పుడు, అంటే ఏదైనా సరే ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీసినప్పుడు అసలు మీరు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తే ఏంటి అవన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటి అంటే ఫాస్టింగ్. జనరల్గా నేను మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే, మీకు సర్జరీ ఎప్పుడైనా కానీ మీకు డాక్టర్ పలానా టైం అనేది చెప్పుంటారు, ఈ డేట్కి ఈ టైంలో మీకు ఆపరేషన్ చేస్తామని. అనేది కొంతమంది ముహూర్తాన్ని బట్టి కూడా ఇస్తూ ఉంటారు కదా, మాకు ఈ టైంలో చేయండి ఈ టైంలో చేయండి అని, జనరల్గా ప్రైవేట్ హాస్పిటల్స్లో అట్లా. సో ఒకవేళ మీరు మీ సర్జరీ పలానా రోజు పలానా టైంకి జరుగుతుంది అని మీరు అనుకుంటే మాత్రం 8 నుంచి 10 గంటల ముందు వరకు కూడా మీరు ఏమి తినకూడదు, తాగకూడదు. ఇది మీ మంచి కోసమే. మీకు డౌట్ ఉండొచ్చు, కడుపులో బిడ్డకు మరి ఆకలి అయిపోతుంది, బిడ్డ సఫర్ అవుతుంది కదా అని. 8 నుంచి 10 గంటల వరకు ఏమీ కాదు. సో మీరు దాని గురించి మర్చిపోండి. ఎందుకంటే మీకు వన్స్ మీరు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఫ్లూయిడ్స్ రూపంలో అవన్నీ పంపిస్తూ ఉంటారనమాట. ఫుడ్ లాగా ఫ్లూయిడ్ రూపంలో పంపిస్తూ ఉంటారు, మీ బేబీకి కూడా అందుతాయి. సో మీరు దీని గురించి మర్చిపోండి. ఒకవేళ మీరు కనుక ఇట్లా 8 నుంచి 10 గంటల వరకు ఫుడ్ ఏమి తినకుండా పస్తులు ఉండి రావాలన్నమాట. మీరు అట్లా కాకుండా ఏదో ఒకటి ఒక 2 పీసులు బ్రెడ్ తినేసో, లేదంటే ఏదైనా కొంచెం జ్యూస్ తాగేసో, లేదంటే పాలు తాగో, టీ తాగో, అట్లా ఏదో ఒకటి లైట్గా ఫుడ్ తీసుకొని వెళ్ళారే అనుకుందాం. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఆపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత అప్పటి వరకు ఏముండదు, బాగుంటారు. వన్స్ మీకు ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీసేస్తారు కదా, అప్పటి నుంచి మీకు ఇంకా అసలైన స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఊరికి అంటే వామిటింగ్ వచ్చినట్లు అయిపోవడము, వామిటింగ్ వచ్చేయడము, ఇక్కడ ఛాతీ దగ్గర అసలు చాలా మంట అయిపోవడము. సో ఇట్లా మీకు వామిటింగ్ అయిపోవడం, మంట అయిపోయినప్పుడు మీకు ఏమైపోతుంది, మీకు కూడా టెన్షన్ అనేది వచ్చేస్తుంది అనమాట అప్పుడు. సో మీరంతా కాన్ఫిడెంట్గా ఉండలేరు, ఇక్కడంతా పట్టేసినట్టు, సో ఆ భయానికి ఊపిరాడనట్టు. సో ఇట్లాంటివన్నీ ఇంకా ఒకటికొకటి తగులుకుంటాయి. సో అందుకోసమే ఇబ్బందులన్నీ రాకుండా ఉండాలి అంటే, మీకు ఏ రోజు అయితే ఆపరేషన్ జరుగుతుందో ఆ టైం నుంచి 8 నుంచి 10 గంటల ముందుకు లెక్క పెట్టుకోండి. మీరు లాస్ట్ మీల్ ఇంకా ఒక 8 నుంచి 10 గంటల ముందు తినేసేయాలన్నమాట. అప్పుడు కూడా ఏదైనా మంచిగా లైట్ ఫుడ్ తీసుకోండి, అంటే పొంగల్ తీసుకోవడమో, లేదంటే ఇడ్లీ తీసుకోవడమో, లేదంటే తొందరగా డైజెస్ట్ అయిపోయే ఫుడ్ని ప్రిఫర్ చేస్తే బెటర్. సో ఇది మాత్రం మర్చిపోకండి. తర్వాత మీకు ఏవైనా డిసీజెస్ ఉంటే మీరు డాక్టర్ గారికి ఖచ్చితంగా చెప్పండి. మీరు ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిన మ్యాక్సిమం వాళ్ళే మిమ్మల్ని అడుగుతారు. బట్ ఇన్ కేసు స్టిల్ మీరు మాత్రం వాళ్ళు ఏమైనా కొన్ని మర్చిపోయి అడగకపోయినా కూడా మీ అంతటా మీరు కొన్ని చెప్పాలి. అంటే ఎట్లా, మీకు షుగర్ కానీ, లేదంటే బీపీ కానీ, ఫిట్స్, కొంతమంది చిన్నప్పటి నుంచి ఫిట్స్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళు టాబ్లెట్స్ వాడుతూ ఉంటారనమాట. సో ఈ 3 విషయాలు. అండ్
ఖచ్చితంగా చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది. ఏది? ఆస్తమా. చాలామంది అమ్మాయిలకి ఆస్తమా ఉంటుంది. అంటే వాళ్ళ ఫాదర్ నుండో, మదర్ నుండో వచ్చుంటుంది. ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే, మీకు ప్రెగ్నెన్సీలో కూడా ఆస్తమా రాలేదు, మీరు బాగా ఉన్నారు. అట్లనే మీరు ఈ విషయం డాక్టర్తో చెప్పకుండా ఉన్నారనుకోండి, మీకు ఆస్తమా ఉంది అనే సంగతి, ఒక మెడికేషన్స్ ఉన్నాయి ఒక 2, 3. అవి మీకు బేబీ బయటకు వచ్చేసిన తర్వాత మీ గర్భసంచికి ఇస్తారు. అప్పుడు ఒకవేళ మీరు ఆస్తమా ఉన్న సంగతి కనుక డాక్టర్కి చెప్పకుండా దాచిపెట్టినట్లయితే వాళ్ళు ఏమనుకుంటారు, పాపం ఎవరికి ఆస్తమా లేదులే, ఉంటే చెప్పేది కదా అని చెప్పేసి ఆ ఇంజెక్షన్ మీకు ఇచ్చేస్తారు గర్భసంచికి. వెంటనే ఏమైపోతుంది తెలుసా, ఎవరైతే ఇట్లా ఆస్తమా ఉన్నా లేదు అని అబద్ధం చెప్పుకుంటారో వాళ్ళల్లో అనమాట ఎస్పెషల్లీ ఊపిరితిత్తులు మొత్తం ఇట్లా కుదించుకుపోయి ఇంకా మీకు ఊపిరి ఆడదు. మళ్ళీ మీ లంగ్స్లోకి ట్యూబ్ వేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఇది చావు కూడా దారి తీస్తుంది అనమాట. సో దయచేసి ఇది మాత్రం మర్చిపోకండి. ఆస్తమాకి సంబంధించి, లంగ్స్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉంటే గనక, ఒకవేళ మీ ఇంట్లో ఫాదర్కి, మదర్కి ఎవరికి ఉన్నా కూడా ఖచ్చితంగా డాక్టర్ దగ్గర, డాక్టర్ అడిగినా అడగకపోయినా మీరే ఖచ్చితంగా చెప్పేసండి. ఇదే మాత్రం దయచేసి మర్చిపోకండి. తర్వాత మీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే ఓకే, లేదు ఒకవేళ సెకండ్ ప్రెగ్నెన్సీ అనుకుందాము. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మీకు ఏమైనా రియాక్షన్స్, అంటే కొంతమందికి కొన్ని మెడిసిన్స్ పడవు కదా, ఆ మెడిసిన్ ఇవ్వంగానే లేదంటే మెడిసిన్ వేసుకున్న వెంటనే వాళ్ళ బాడీ మొత్తం ఇచ్చింగ్ లాగా వచ్చేస్తుంది, అంటే బాడీ మొత్తం ఎర్రగా దద్దులు, అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే అలర్జీ అనమాట. అట్లా ఏమైనా అలర్జీస్ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా డాక్టర్కి చెప్పాలి. చెప్తే ఏంటంటే వాళ్ళు తగినన్ని మెడికేషన్స్, మీకంటే అలర్జీ రాకుండా ఉండడానికి ముందే కొన్ని మెడికేషన్స్ ఇస్తారు. లేదంటే ఒకవేళ మీకు ఆపరేషన్ మధ్యలో అట్లా అలర్జీ స్టార్ట్ అయినా కూడా మీకు ఇవ్వడానికి అన్ని దగ్గర అనుకూలంగా పెట్టుకుంటారనమాట. మీ ఈ విషయం చెప్పకపోతే మాత్రం చెప్పాను కదా, చావు కూడా దారి తీయవచ్చు. వినడానికి చిన్నగా ఉంటే బట్ స్టిల్ పెద్ద కాంప్లికేషన్స్ వస్తాయన్నమాట. సో మీకు ఇంతకుముందు ఏ మెడిసిన్కైనా సరే ఎటువంటి విధమైన అలర్జీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు మీకు అంటే మెడిసిన్ వల్ల అలర్జీ వస్తే మాత్రం ఖచ్చితంగా అది డాక్టర్కి చెప్పండి. తర్వాత షేవింగ్, నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ డెలివరీ అయినా జనరల్గా కొంతమంది ఆయాలు వాళ్ళు షేవ్ చేస్తారనమాట. ఈ క్లీనింగ్ స్టాఫ్ ఎక్కడ మనకు ఆపరేషన్ థియేటర్కి వెళ్ళకంటే ఒక 10-15 నిమిషాల ముందు. బట్ స్టిల్ మీరు ఎవరైనా మీ అమ్మగారి సహాయమో లేకపోతే మీ అక్క, మీ సిస్టర్స్ ఎవరో ఒకరు లేడీస్ ఉంటే వాళ్ళ సహాయంతో మీరే మంచిగా షేవ్ చేయించుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే ఆపరేషన్ చేసే టైంలో మనకి ఇట్లా చిన్న కాటులాగా పెడతారు కదా బేబీని బయటకు తీయడానికి, అది చేసే ఏరియా దగ్గర కూడా హెయిర్ గ్రో అవుతుందన్నమాట. ఆ హెయిర్ ఉన్నప్పుడు ఏంటి అంటే వాళ్ళు మళ్ళీ మీకు కుట్లు వేసినప్పుడు ఆ కుట్లల్లో హెయిర్ పడిపోయి ఇన్ఫెక్షన్ అయ్యి ఇవన్నీ ఉంటాయన్నమాట. సో మీరే ఒక 2 to 3 days ముందు మంచిగా ఇంట్లోనే షేవింగ్ చేసుకుంటే బెటర్. తర్వాత మీకు ఆపరేషన్ థియేటర్కి వెళ్ళంగానే యూరిన్ రావడానికి ఒక పైప్ పెడతారు. ఎందుకంటే మీకు అనెస్థీషియా అంటే మత్తుమంది ఇస్తారు కదా, ఆ ఎఫెక్ట్ ఒక 4-5 గంటలు ఉంటుంది. ఆ టైంలో మీరు నడవలేరు, సో యూరిన్ కూడా పాస్ చేయలేరు కదా మీరు వెళ్ళి. సో అందుకోసం అనేసి యూరిన్కి ఒక పైప్ పెడతారనమాట. మీరు దాని గురించి భయపడొద్దండి. మీకు చాలా యూట్యూబ్ వీడియోస్లో లేదంటే గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా పెయిన్ ఉంటుంది, అది ఇది అని ఇస్తారు. సో మీరేం టెన్షన్ పడొద్దండి. మీకు అట్లా పెయిన్ రాకుండా వాళ్ళు ఒక జెల్ పెట్టేసి లోపలికి పంపిస్తారనమాట. మీరు యూరిన్ పాస్ చేస్తారు కదా, ఆ ద్వారంలోకి పంపిస్తారు. పెయిన్ ఉండదు, బట్ ఒక సెన్సేషన్ అంటే ఏదో ఒకటి శరీరంలోకి వెళ్తూ ఉంది అన్నట్టు కొంచెం డిస్కంఫర్ట్గా ఉంటుంది. బట్ ఇది బేర్ చేయగలిగింది. మీకు ఇక్కడ ఒకటి క్యానులా పెడతారు కదా ఇంజెక్షన్స్ మప్పడానికి, దానికంటే కూడా తక్కువ పెయిన్ అండి. సో మీరు ఇంకా ఆలోచించుకోవచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మనం మెయిన్ టాపిక్, అసలు మత్తు సూది ఎప్పుడు ఇస్తారు ఏంటి అవన్నీ. సో మిమ్మల్ని ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోయి మొత్తం స్టాఫ్ అందరూ రెడీ, ఇంకా సర్జన్ కూడా రెడీగా ఉన్నారు అని అన్నప్పుడు మిమ్మల్ని కూర్చోబెడతారు లేదంటే పడుకోబెడతారనమాట ఒక సైడ్కి. అప్పుడు వెన్నెముకకి, అంటే ఇక్కడ మీకు కనిపించట్లేదు కదా వీడియోలో, సో కొంచెం ఇక్కడ అనమాట, ఇప్పుడు కనిపిస్తుంది అనుకుంటా. సో ఇక్కడ మిమ్మల్ని ఏమంటే జస్ట్ కొంచెం ముడుచుకొని కూర్చోమంటారు. అంటే ఇట్లా ఇప్పుడు నేను ఇట్లా ఉన్నాను కదా, పొజిషన్ ఇట్లా, అంటే మనకి గర్భంలో శిశువు ఇట్లా సి షేప్లో ఉంటుంది కదా, అట్లా ఇట్లా ముడుచుకొని కూర్చోమంటారనమాట. అప్పుడు ఒక్కటే మీరు డాక్టర్కి కోఆపరేట్ చేయండి. ఎట్లా చెప్తే అట్లా, లేదు మీకు అర్థం కాలేదనుకోండి అడగండి వాళ్ళని. సో ఇట్లా సి షేప్లో నేను ఇక్కడ పెట్టాను కదా, ఈ విధమైనటువంటి పొజిషన్లో కూర్చోవాలి. అప్పుడు వాళ్ళు మీకు చెప్తారు, చిన్న సూదిస్తున్నాము కదలొద్దండి అని. భయపడాల్సిన అవసరమే లేదు. నేను ఇందాక చెప్పాను కదా ఇక్కడ క్యాన్లా పెడతామని, అసలు దీంట్లో 10 to 20% కూడా
ఉండదు పెయిన్. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. బట్ కాకపోతే ఈ గూగుల్‌లో, యూట్యూబ్ వీడియోస్‌లో చూసో లేదంటే వేరే వాళ్ళు చెప్పింది వినో మీకు కొంచెం టెన్షన్‌గా అనిపించి మీరు భయపడుతూ ఉంటారనమాట. ఆ భయాలన్నీ పక్కన పెట్టేయండి. యాజ్ ఎ అనస్థీషియాలజిస్ట్, ఒక మత్తు ఇచ్చే డాక్టర్‌గా నేను చెప్తున్నాను. నేను చాలా కేసెస్ చేశాను. సో ఆ ఎక్స్‌పీరియన్స్‌తో మీకు చెప్తున్నాను. మీరు భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ చిన్నగా కొంచెం చీమ కుట్టినట్టు పెయిన్ ఉంటుంది అంతే. జస్ట్ మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు భయపడి ముందుకు వెనక్కు కదిలినారనుకోండి, ఆ టైంలో ఒక్కసారి ఇవ్వగలిగిన ఇంజెక్షన్ మళ్ళీ 2-3 సార్లు పొడిపించుకోవాల్సి వస్తుంది. మీకే కదా పెయిన్. సో అందుకోసమే ఆ ఒక్క టైంలో మీరు మీ బాడీని మొత్తం లూజ్గా వదిలేసి డాక్టర్స్ చెప్పినట్టు ఆ పొజిషన్లో మీరు కూర్చొని కదలకుండా ఉంటే జస్ట్ ఒక 3 to 10 సెకండ్స్లో అయిపోతుంది. అండ్ పెయిన్ కూడా ఎక్కువ ఉండదు. సో కదలకుండా బాడీని లూజ్గా పెట్టి కూర్చోండి. మిమ్మల్ని అట్లా మత్తు ఇంజెక్షన్ ఇచ్చేసిన వెంటనే మిమ్మల్ని మళ్ళీ పడుకోబెట్టేస్తారనమాట. అయితే బొడ్డు దగ్గర నుంచి ఇంకా మొత్తం కింద వరకు, అంటే బొడ్డు దగ్గర నుంచి పాదాల వరకు ఇంకా మీరు మొత్తం మత్తయిపోతారు. ఇంకా బాడీ అంటారు, అంటే బొడ్డు దగ్గర నుంచి పైన వరకు అన్నీ పనిచేస్తూ ఉంటాయి. మీరు చేతులు కదిలించవచ్చు, మాట్లాడవచ్చు. ఇవన్నీ అంటే నేను కదిలించవచ్చు అంటే మీరు కదిలించాలని కాదు, నేను జస్ట్ చెప్తున్నాను. మీకు మధ్యలో ఆపరేషన్ చేసే టైంలో ఏ విధమైనటువంటి ప్రాబ్లం ఉన్నా, అంటే వామిటింగ్ లాగా అనిపించినా, ఛాతీలో నొప్పిలాగా అనిపించినా, కొంచెం టెన్షన్ లాగా అనిపించినా మీరు డాక్టర్తో మాట్లాడుతూ ఉండొచ్చు అనమాట. అక్కడ మీరు డాక్టర్స్ మాట్లాడేది ప్రతి ఒక్కటి మీకు వినిపిస్తుంది. తేడా ఏంటి అంటే బొడ్డు దగ్గర నుంచి పాదాల వరకు మొత్తం మీరు కదిలించలేరనమాట పార్ట్ని. వాళ్ళు ఆపరేషన్ చేసేటప్పుడు కూడా మీకు అసలు ఏమీ తెలియదు, ఏదో చేస్తున్నారు, ప్రెజర్ పెడుతున్నారని తెలుసు కానీ నొప్పి అయితే ఏం ఉండదన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు పట్టుకున్నప్పుడు తర్వాత అక్కడ ఏమేం చేస్తున్నారు అవన్నీ తెలుస్తాయి, కానీ నొప్పి ఉండదు. ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే డాక్టర్స్ మిమ్మల్ని మత్తు ఇంజెక్షన్ వేసిన వెంటనే అడుగుతారనమాట. ఏమనేసి, అమ్మ నేను ఇప్పుడు ఇక్కడ బొడ్డు కింద వాళ్ళు ఒక కత్తెరతో కానీ ఇట్లా పట్టుకొని వాళ్ళు అడుగుతారు మీకు నొప్పి ఉందా లేదా అనేసి. మీరు డాక్టర్కి ఎంత క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు అంత సేఫ్. అంటే ఇట్లా కొంతమంది ఎట్లా తెలుసా, ఇప్పుడు ఇక్కడ పట్టుకుంటారు కదా, అంటే బొడ్డు కింద ఇట్లా వాళ్ళు పట్టుకొని చూస్తారనమాట సిజర్స్తో. కొంతమందికి ఏంటంటే నొప్పి ఉండదు, జస్ట్ పట్టుకున్నట్టు తెలుస్తుంది. దాన్ని కూడా నొప్పిలాగా ఫీల్ అయిపో గట్టిగా అరవడము, అంటే డాక్టర్స్నే కన్ఫ్యూజ్ చేసేస్తారనమాట. అయ్యో వీళ్ళకి అసలు సరిగ్గా మత్తు ఎక్కిందా లేదా అన్న కన్ఫ్యూజన్కి తీసుకెళ్ళిపోతారు. సో అట్లా చేయొద్దండి. మీరు క్లారిటీగా చెప్పండి, మీరు పట్టుకున్నట్టు తెలుస్తుంది కానీ నొప్పి లేదు. ఒకవేళ నొప్పి నిజం ఉందనుకోండి చెప్పండి, మీరు పట్టుకున్నట్టు తెలుస్తుంది, నొప్పి కూడా తెలుస్తుంది డాక్టర్ అని మీరు చెప్తే దానికి తగ్గట్టు వాళ్ళు ఆ డ్రగ్ని లేదంటే ఇంకొకసారి ఇవ్వాలా ఏంటి అనేది వాళ్ళు డిసైడ్ చేసుకొని మీకు మళ్ళీ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, క్లారిటీగా చెప్పండి. అండ్ ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి ఈ మత్తు ఎఫెక్ట్ మీకు దగ్గరగా 3 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. సో మీరే సేఫ్ కదా. ఒకవేళ ఆపరేషన్ అయిపోయి మిమ్మల్ని వార్డుకు షిఫ్ట్ చేసిన తర్వాత కూడా ఒక 4 గంటల వరకు మీకు నొప్పి అనేది ఉండదన్నమాట. మత్తు ఇంజెక్షన్ ఇచ్చుంటారు కదా, అది ఇంకా తర్వాత 4 గంటల తర్వాత ఆ మత్తు తగ్గిపోవడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీకు నొప్పి స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. మీరు అప్పుడు చెప్పాలి వార్డులో సిస్టర్స్కి, వాళ్ళు మీకు మధ్యలో నొప్పి కాకుండా ఉండడానికి ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఇంకొక డౌట్, చాలామంది నన్ను అడిగే ప్రశ్న ఏంటి అంటే, ఇట్లా మత్తు మందు వెన్నపూసకి మత్తు మందు ఇప్పించుకుంటే ఇంకా ఫ్యూచర్లో లైఫ్ లాంగ్ బ్యాక్ పెయిన్ ఉంటుందంట కదా అని అంటారు. బ్యాక్ పెయిన్ ఉండదండి. జనరల్గా ఒక ఉమెన్ ఎవరైతే ప్రెగ్నెంట్ అవుతారో ఆ బేబీ అనేది బరువు పెరుగుతూ ఉన్నప్పుడు వెన్నెముకని పుష్ చేస్తూ ఉంటుందన్నమాట వెనక్కి. ఇప్పుడు నేను ఇట్లున్నాను, బొజ్జలో బేబీ పెరుగుతూ ఉంది, ఆ బేబీ ప్రెషర్ ముందుకు నొక్కినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా కొంచెం ఇట్లా అయిపోతుంది బాడీ. ఆ ఎఫెక్ట్కి పెయిన్ అనేది అందరికీ వస్తుంది. అంతేగాని నార్మల్ డెలివరీ జరిగితే పెయిన్ రాదు, లేదంటే సిజేరియన్లో మత్తు మందు వెన్నపూసకి ఇవ్వడం వల్ల ఇట్లా బ్యాక్ పెయిన్ వస్తుంది అనేది పెద్ద అపోహ. సో బ్యాక్ పెయిన్ అయితే రాదు. ఒకవేళ డాక్టర్స్ ఆ మత్తు సూది ఇచ్చేటప్పుడు నర్వ్స్ అంటాం కదా, నరాలు, ఆ నరాలకు గనక తగిలి ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు బ్యాక్ పెయిన్ లైఫ్ లాంగ్ ఉండే ఛాన్స్ ఏమైనా ఉంటుందేమో, కానీ మ్యాక్సిమం 98 to 99% కేసెస్లో ఇట్లా బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం లేదు. సో దాని గురించి మీరు టెన్షన్ పడకండి.
తర్వాత మీకు ఈరోజు డెలివరీ అయిపోయింది, వార్డుకు షిఫ్ట్ చేశారు. ఏ టైంకి అయితే షిఫ్ట్ చేశారో ఎగ్జాక్ట్‌గా ఒక 24 అవర్స్ తర్వాత అంటే నెక్స్ట్ డేకి అనమాట మిమ్మల్ని ఇంకా నడిపించడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు కొంచెం పెయిన్ ఉంటుంది. ఇప్పుడు మీరే చెప్పండి, గర్భసంచిని కోసి బిడ్డను బయటికి తీసి పెద్ద ఆపరేషనే కదా ఇది. సో మరి అట్లాంటప్పుడు మీరు ఆపరేషన్ నిన్న జరిగి సడన్‌గా ఈరోజు లేసి నడిచేస్తే ఖచ్చితంగా పెయిన్ ఉంటుంది. పెయిన్ ఉండదు అని నేను అబద్ధం చెప్పనప్పుడు ఖచ్చితంగా పెయిన్ ఉంటుంది. కాకపోతే మీరు ఖచ్చితంగా తట్టుకోగలరు. మీరు ఇంకా ఆపరేషన్ చేయించుకునేటప్పుడు ఇన్నే ఎదుర్కొన్నారు. సో ఈ పెయిన్ మీకు ఒక లెక్క కాదు, మీరు ఖచ్చితంగా భరించగలరు. సో మీ మదరు, మీ హస్బెండ్ ఎవరో ఒక సహాయం తీసుకొని చిన్నగా నడవడం స్టార్ట్ చేయండి. మీకు డాక్టర్ చెప్తారు నడవమని, అప్పుడు దయచేసి కోఆపరేట్ చేసి ఎంత నొప్పి ఉన్నా భరించుకుంటూ నడవండి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే, అమ్మ బాబోయ్ నాకు చాలా నొప్పి ఎక్కువ ఉంది, నేను నడవనని ఒక 2 అడుగులు వేసి నేను కావాలంటే మళ్ళీ నడుస్తాను కొద్దిసేపు తర్వాత అనేసి 2 స్టెప్స్ వేయడం, మళ్ళీ కూర్చోవడం, మళ్ళీ గంట తర్వాత 2 స్టెప్స్ వేయడం, కూర్చోవడం. ఇట్లా చెయ్యకండి. మీరు ఖచ్చితంగా మంచిగా డాక్టర్ ఎట్లా చెప్తారో అట్లా అంతసేపు నడవండి. ఎంత పెయిన్ ఉన్నా కూడా. ఎందుకు చెప్తున్నానంటే ఇది, మీరు కనుక సరిగ్గా నడవకుండా ఆపరేషన్ జరిగిన టైంలో అట్లనే బెడ్ మీద పడుకొని రెస్ట్ తీసుకొని, లేదంటే ఏదో నామకే వాస్తే 2 స్టెప్పులు వేసి మళ్ళీ వచ్చి పడుకోవడం ఇట్లా చేస్తే రక్తం మొత్తం బాడీలో సరఫరా జరగకుండా బాడీలోనే గూడు కట్టుకుపోతుంది. దానివల్ల ఒక్కొక్కసారి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అందుకోసమే ఎటువంటి ఈ ఆపరేషనే కాదు, ఎటువంటి ఆపరేషన్ జరిగినా కూడా ఆపరేషన్ జరిగిన నెక్స్ట్ డే నడవడానికి ట్రై చేయాలన్నమాట. ఎవరో ఒకరు సపోర్ట్ తీసుకోండి, నడవండి, మళ్ళీ కొంచెంసేపు వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకోండి. సో మీకు డాక్టర్ చెప్తూ ఉంటారు ఎంతసేపటికి ఒకసారి నడవాలి అని. సో దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. తర్వాత ఇంకా మీరు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతారు కదా, మిమ్మల్ని సిజేరియన్ జరిగితే కనుక ఖచ్చితంగా 5 days పెట్టుకుంటారు. ఈలోగా వాళ్ళే మీకు ఈ డ్రగ్స్ అన్నీ ఇస్తూ ఉంటారనమాట. వాళ్ళు ఇవ్వాల్సినవి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మీరు జస్ట్ కోఆపరేట్ చేయండి. మధ్యలో ఏదైనా ఇబ్బందులు వస్తే వాళ్ళకి చెప్పండి అంతే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీకు ఈ మత్తు ఇంజెక్షన్ ఇస్తారు కదా, అయితే చాలామందికి ఒక అలవాటు ఉంటుంది, పడుకునేటప్పుడు మంచిగా హాయిగా పడుకోవాలని చెప్పి ప్రశాంతత కోసం 2-3 పిల్లోస్ పెట్టుకొని పడుకుంటారనమాట. ఈ తల కింద కావచ్చు, భుజాల కింద కావచ్చు. ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్లు మీరు మత్తు మందు ఇచ్చిన తర్వాత చేయొద్దండి, అట్లీస్ట్ ఒక 2 రోజుల వరకు, సరేనా? అట్లా చేయడం వల్ల ఏమైపోతుంది అంటే, మేము ఇచ్చిన మత్తు మందు ఎఫెక్ట్ వల్ల కొంచెం హెడేక్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఆపరేషన్ అయిన తర్వాత ఒక 2-3 రోజుల వరకు అయితే నార్మల్ పిల్లో ఒకటి చిన్నది ఏదైనా పెట్టుకోండి, లేదంటే పిల్లో లేకుండా పడుకున్నా ఇంకా మంచిది. అంతేగాని 2-3 పిల్లోస్ పెట్టుకొని పడుకోవడం మాత్రం చేయొద్దండి. ఓకే, హాస్పిటల్ స్టే అంతా మంచిగా జరిగింది, డిశ్చార్జ్ అయిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీకు బ్లీడింగ్ డాక్టర్స్ మీకు అప్పుడే చెప్తారు, ఏమైనా కొంచెం కాంప్లికేషన్ జరిగితే మళ్ళీ తిరిగి వచ్చేసేయండి అని. సో కనుక్కోండి ఎలాంటి టైంలో మళ్ళీ హాస్పిటల్కి ఇమీడియట్గా వచ్చేసేయాలి అనేసి. సో మీకు కళ్ళు మరీ ఎక్కువ తిరిగి పడిపోతున్నట్లున్నా, లేదంటే గడ్డలు బ్లీడింగ్ ఇట్లనే వచ్చేసి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మాత్రం మళ్ళీ ఇమీడియట్గా మీకు సర్జరీ చేసిన డాక్టర్ని కలవండి. అండ్ ఇప్పుడు నేను కొన్ని టిప్స్ చెప్తాను, ఇవి మాత్రం మర్చిపోకండి. జనరల్గా ఏంటి అంటే, ఈ శ్రీమంతము అది జరిగే టైంలో నెయిల్ పాలిష్ పెట్టుకోవడం, మెహందీ పెట్టుకోవడం, మంచి గాజులు వేసుకోవడం ఇట్లా చేస్తూ ఉంటాం కదా, ఓకే. బట్ ఇప్పుడు ఈ పాయింట్ ఎవరికి చెప్తున్నానంటే, శ్రీమంతంకి డెలివరీకి తక్కువ గ్యాప్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకు అన్నట్టు. మీరు ఏం లేదు, ఎవరైనా సరే ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తున్నారు, ఇంకా డెలివరీ కోసం వెళ్తున్నారు అంటే నెయిల్ పాలిష్ ఖచ్చితంగా పెట్టుకోకండి. ఓకే, బై మిస్టేక్ మీరు పెట్టుకున్నారు, తుడిపేసుకోవడం మర్చిపోయారు, అక్కడ మీరు ఆపరేషన్ థియేటర్కి వెళ్తారు కదా, ఎవరినైనా సిస్టర్ని కానీ ఎవరినైనా అడిగితే అక్కడ స్పిరిట్ ఉంటుంది. మనం మామూలుగా హ్యాండ్ వాష్ చేసుకుంటాం కదా, కరోనా టైంలో మనందరం చేసాం ఆ పని. ఆ స్పిరిట్ని కొంచెం కాటన్లో డిప్ చేసి ఇట్లా తుడుచుకుంటే వెళ్ళిపోతుంది అనమాట. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు చేతికి వెళ్ళంగానే ఒక పరికరం పెట్టేస్తారు, అదేంటంటే మీ లంగ్స్ కెపాసిటీ బాగుందా లేదా అని చెప్తూ ఉంటుంది అనమాట. మీరు కనుక నెయిల్ పాలిష్ కానీ, లేదంటే చేతికి మొత్తం ఈ మెహందీ కానీ, అంటే గోరింటాకు అంటాం కదా, సో ఇవన్నీ పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే తప్పు చూపిస్తుంది.
చూస్తుంది. అంటే మీ లంగ్స్ పనిచేసిన దానికంటే ఇంకా బాగా పనిచేస్తున్నాయి అని అబద్ధమైనా చెప్తుంది, లేదంటే సరిగ్గా పని చేయట్లేదు అనైనా చెప్తుంది. అంటే డాక్టర్స్కి కూడా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది కదా. సో అందుకోసం నెయిల్ పాలిష్ పెట్టుకోకండి, గోరింటాకు పెట్టుకోకండి, గాజులు వేసుకోకండి, ఆర్నమెంట్స్ ఏమున్నా తీసేసి వెళ్ళడం బెటర్. ఎందుకు అంటే నేను ఇప్పుడు చాలామందిని చూసాను. నేను ఇక్కడ నార్త్ ఇండియాలో వర్క్ చేస్తాను కదా, వీళ్ళ కల్చర్ అనమాట. మీరు కూడా మూవీస్లో చూసుంటారు, పెద్ద పెద్ద గాజులు వేసుకొని వస్తారు. అయితే ఏంటి అంటే నేను క్యాన్లో పెట్టాలి కదా, పెట్టేటప్పుడు ఆ గాజులు తీయడానికే రావు, అట్లని వెనక్కి జరపడానికి రావు, అన్నీ వేసుకొని వచ్చేస్తారు. సో మరి నేను ఇక్కడ క్యాన్లో ఎక్కడ పెట్టాలి, ఫ్లూయిడ్ ఎక్కడ పంపించాలి అట్లా. సో దయచేసి మీరు బ్యాంగిల్స్ ప్రిఫర్ చేయకండి. ఆ రోజు మార్నింగే తీసి మీ వాళ్ళకి ఎవరికైనా ఇచ్చేసేయండి. చేతిలో ఏం లేకుండా, మెడలో ఏం లేకుండా ఆర్నమెంట్స్ అన్నీ తీసేసి వస్తే చాలా బెటర్. అండ్ మీరు ఆపరేషన్కి వెళ్ళే రోజు ముందు మీరు స్నానం చేస్తారు కదా, దాంట్లో ఒక 1 or 2 క్యాప్స్ అనమాట. అంటే బెటాడిన్ అని చెప్పి ఒకటి వస్తుంది, ఇక్కడ పెట్టాను చూడండి. అయితే ఈ బెటాడిన్ ఒకటి కానీ 2 మూతలు కానీ మీరు స్నానం చేసే గోరువెచ్చని నీళ్ళల్లో కలుపుకొని ఆ వాటర్తో కనుక మీరు స్నానం చేస్తే కొంచెం అంటే స్టెరైల్గా ఉంటారు అన్నట్టు అనమాట. ఇన్ఫెక్షన్స్ అవన్నీ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఆఫ్ కోర్స్ మీరు ఇలాగ చేయకపోయినా కూడా పర్వాలేదు, ఆల్రెడీ డాక్టర్స్ అందరూ మంచి కాషన్స్ తీసుకొని చేస్తారు కాబట్టి భయం లేదు. బట్ స్టిల్ మీ ఇంట్లో కనుక ఈ బెటాడిన్ మామూలుగా గాయాలకు వాటికి వీటికి యూజ్ చేస్తూ ఉంటాము. సో ఇలాంటిది ఉంటే కనుక మీరు ఒక మూత దాంట్లో వేసి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయొచ్చు. ఈ వాటర్తో ఫేస్ వాష్ చేయకండి, మళ్ళీ రియాక్షన్ ఆ స్మెల్కి కొంచెం అలర్జీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఫైనల్గా ఇదండి, నాకు తెలిసి మ్యాక్సిమం మీ డౌట్స్ క్లారిఫై అయిపోయి ఉంటాయి. స్టిల్ ఇంకా మీకు ఏవైనా దీనికి సంబంధించి డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో నాకు పెట్టండి. ఆ డౌట్స్ అన్నీ నేను ఆన్సర్ లాగా చేసి ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను ప్రెగ్నెన్సీ మీద చాలా వీడియోస్ అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాను. సో ప్రెగ్నెంట్ లేడీస్ అందరికీ కూడా దయచేసి వీడియో షేర్ చేయరా. ఎందుకు అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, నా వీడియోస్ అన్నీ ఎలా ఉంటాయి అంటే చదువురాని వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా ఉంటాయి. అండ్ పాపం ఎక్కువ డబ్బు పెట్టుకోలేని వాళ్ళకు నేను మ్యాక్సిమం తక్కువ డబ్బుతోనే సేఫ్టీగా అయిపోయేటట్టు ప్రికాషన్స్ చెప్తుంటానమాట. సో దయచేసి ఈ వీడియో చూసేవాళ్ళు ప్రెగ్నెంట్ అయినా కాకపోయినా, అబ్బాయి అయినా అమ్మాయి అయినా, ముసలి వాళ్ళైనా చిన్నపిల్లలైనా, మీ అందరికీ నేను కోరుకునే ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే దయచేసి ఈ వీడియోని మీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి, వాళ్ళు కూడా వాళ్ళు ప్రెగ్నెంట్ అయి ఉండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు యూజ్ అవ్వకపోయినా ఏదో ఒక టైంలో ఖచ్చితంగా వాళ్ళకు యూజ్ అవుతుంది. సో నా ఛానల్ని నేను చాలా కొత్తగా స్టార్ట్ చేశాను, మీ అందరి సపోర్ట్ నాకు అవసరం. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్లో మీకు అవసరమైనవి చూసి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.